అండి, నమస్తే. బౌల్ కానీ ప్లేట్ని తీసుకున్నాక దీంట్లో 2 టీ స్పూన్స్ వరకు వంట సోడాను వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు సన్నుప్పును వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా పర్వాలేదు, దాన్ని మనం ఈ వంట సోడాలో కలిపేసేయండి. కలిపేసిన తర్వాత వాటర్ని వేయకుండా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు మనము లిక్విడ్ని కొద్దిగా వేసి ఈ బాల్ని వేసామనుకోండి, బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా పోతుంది. ప్రెషర్ కుక్కర్ కానీ, పాల గిన్నె కానీ, ఫ్రై ప్యాన్స్ ఏవైనా సరేనండి, అడుగంటినప్పుడు స్టవ్ని ఆన్ చేసి ఈ కుక్కర్ని పెట్టేసి దీంట్లో కొన్ని వాటర్ని వేసేయండి. ఇవి బాగా మరిగిన తర్వాత మనము కిచెన్ సింక్లో వేసేసి మనము సోప్తో క్లీన్ చేసామనుకోండి, అడుగంటినది చాలా ఈజీగా వస్తుందండి. మనము స్క్రబ్బర్తో రుద్ది కడగాల్సిన పని కూడా ఉండదు. జస్ట్ గిన్నెను రాస్తే చాలండి, గిన్నె అనేది ఇలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. కార్డ్బోర్డ్ బాక్సులు కానీ, కేక్ బాక్సులు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం. కానీ వీడియోలో చూపించిన మాదిరిగా సైడ్కి ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి. బాక్స్ యొక్క అడుగు బాగాన వేసేయండి, అప్పుడు మందంగా ఉంటుంది. కోల్గేట్ బాక్సులు కానీ, సిరప్కి వచ్చిన బాక్సులు కానీ ఏవైనా సరేనండి, ముందుగా ఈ కోల్గేట్ బాక్స్కి సైడ్లో ఉన్నవన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న కేక్ బాక్స్ ఉంది కదండి, దానికి దీని లోపల ఎక్కడి వరకు కరెక్ట్గా వస్తుందో అక్కడి వరకు మనము పెన్ మార్క్ చేసుకొని మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. తక్కువ పడుతుంది కాబట్టి ఇలా సిరప్ బాక్స్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. కావాలంటే వాటికి రెండిటికి మీరు పిన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా అన్ని ఇలాగే పెట్టేసి మన ఇంట్లో ఉండే జ్యువెలరీ ఐటమ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదండి, క్లిప్స్ కానీ, టిక్ టాక్ పిన్లు కానీ, కమ్మలు, రింగ్స్ ఏవైనా సరేనండి, ప్రతిసారి వీటిని వెతకాల్సిన పని ఉంటుంది కదా, అన్నిటినీ కూడా ఇలా ఒకే దగ్గర వేసామనుకోండి, తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మాస్క్ని కానీ లేదా ఏదైనా చినిగిపోయిన సాక్స్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. మిగిలిపోయిన సోపులు కానీ లేదా బట్టల సోపులు ఉంటాయి కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. మిగిలిపోయిన సోప్ ముక్కలను కూడా వేసేసి 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేయండి. కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేయండి. చివర్లో వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ ఉంటుంది కదండి, లేదా హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము కట్ చేసుకున్న మాస్క్లోకి వేసుకోవాలి. ఇలా ముడివేసిన తర్వాత వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో వేసేయండి. ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే కూడా బాత్రూమ్ అనేది క్లీన్ అవటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూజ్ చేయాలి. జవ్వాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, ఆ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తుంటుంది. మనము ఇలా అగరబత్తుల వాసన మనము దేవుని గదిలో కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచి సువాసన కోసం వెలిగించుకోవాలి అంటే ఇలా జవాదు పౌడర్ని వేసి వెలిగించుకోండి. అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఈ ఇయర్ రింగ్స్ మనం పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి దాని స్క్రూ అనేది లూజ్ అవుతుందండి. మళ్ళీ దాన్ని మనము గోల్డ్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయాల్సిన పని ఏర్పడుతుంది కదా, అర్జెంట్ టైంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇలా లూజ్గా ఉన్నప్పుడు కొద్దిగా కాటన్ని తీసుకొని ఈ స్క్రూకి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా తిప్పేసేయండి. దీనివల్ల మనము ఇయర్ రింగ్కి పెట్టేసినప్పుడు ఇది స్క్రూ అనేది చాలా టైట్గా ఉంటుందండి. లేదా మీరు పిల్లలకి ఎప్పుడైనా గోల్డ్ పెట్టినప్పుడు స్క్రూ లూజ్ అవుతుందని భయపడతారు కదా, అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎంత గట్టిగా ఉంటుందంటే మనము గట్టిగా తిప్పే వరకు కూడా ఆ స్క్రూ అనేది తిరగదు. ఇలా సేఫ్టీగా ఉంటుంది. స్క్రూ లూజ్ అయినప్పుడు ఈ టిప్ అనేది ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. మిక్సీ జార్ గిన్నె అనేది నీట్గా లేనప్పుడు దీంట్లో మనము వైట్ వెనిగర్ కానీ, చిల్లీ వెనిగర్ ఏదైనా సరేనండి, వెనిగర్ని కొద్దిగా వేసేయండి. దీంతో పాటు వంట సోడాను అలాగే కోల్గేట్ పేస్ట్ని వేసి ఒక 2-3 మినిట్స్ కానీ, టైం ఉంటే 5 మినిట్స్ పాటు కూడా నానబెట్టేసేయండి. ఇలా నానబెట్టేసామనుకోండి, అది త్వరగా మెత్తబడి క్లీన్ చేయడం కూడా మనకి చాలా సులువుగా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని బ్రష్తో మనము దీంట్లో ఉండే వీల్ని మనము చేత్తో పట్టుకొని అటు ఇటు తిప్పుతూ క్లీన్ చేసామనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. ఎందుకంటే వెనిగర్ని వేయటం వలన దాంట్లో ఉండే డస్ట్ అనేది త్వరగా వచ్చేస్తుంది. నిమిషంలోనే మనము మిక్సీ జారి గిన్నెను క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. తర్వాత మరొకసారి మీరు సోప్ కానీ లేదా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేశారనుకోండి, దాంట్లో ఉండేదంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది.
తర్వాత మనం ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ గిన్నె కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇదే బ్రష్తో మీరు సైడ్లో ఉండే మిక్సీ జార్ గిన్నెను కూడా క్లీన్ చేసుకోండి. అప్పుడు ఎక్కడ కూడా డస్ట్ అనేది కనిపించదు. క్లీన్ చేసినాక చూడండి మిక్సీ జార్ గిన్నె అనేది ఎంత నీట్గా క్లీన్గా తయారైందో. ఈ గిన్నె సైడ్లో కూడా మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా ఎలాంటి మురికి అనేది కనిపించదు. మనము వెనిగర్తో ఈ మిక్సీ జార్ని క్లీన్ చేస్తామనుకోండి, మంచి కొత్త దానిలా షైనింగ్లోకి వస్తుంది. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.